ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు సందేశం ఏమిటంటే గనుక, తప్పకుండా ఈరోజు రాత్రి నా సందేశం విని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నిద్రపో. నీ కష్టాలన్నింటినీ నేను తీసుకొని నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను, పట్టరాని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి. ఆ సందేశాన్ని ఎందుకు అందించాలని జీవితంలో కానీ చెప్పాలని అనుకుంటున్నారనేది మన బాబా గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ సాయి సందేశాన్ని మనసులో నింపుకొని ప్రశాంతంగా నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి చూడు. ఈ రోజు రాత్రి ఈ సందేశాన్ని విని నిద్రించు. తప్పకుండా ఉదయంలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు. చెప్పే మాటలను ఒక్కసారి సమయం కేటాయించి శ్రద్ధగా విను. మనసు చంపుకొని ఊపిరిని నింపుకొని ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నాకు అంతా తెలుసు. బ్రతకలేక ఎలా బ్రతుకుతున్నావో, ఇంకా ఎంత నరకాన్ని చూశావో, ఇలాగే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇలా బ్రతకలేనటువంటి బ్రతుకులో నువ్వు ఎంతగా ప్రయాణించినా కూడా నిరూపణే తృప్తి లేకున్నటువంటి జీవితంలో మారిపోతుంది. కాబట్టి నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా అందంగా అమర్చుకునే బాధ్యత నీపై ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నీకు నువ్వుగా నీ జీవితాన్ని గందరగోళం చేసుకోవద్దు. అలాగే కష్టాలు సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు. అవి కేవలం నీ దగ్గరికి వస్తాయి అంతే. దాన్ని చూసి నువ్వు బెదరావంటే అవి నిన్ను ఇంకా భయపెడతాయి. అలాగే బాధ స్థాయి కూడాను. ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటో తెలుసా? నీకు కావలసిన దానికోసం మర్చిపోయావు. దాని గురించి శ్రమించడం కూడా పూర్తిగా మానేశావు. కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నావు. కానీ అది నీ మూర్ఖత్వం అవ్వడం తప్ప మరేదీ కాదు. ఒక్క మాట చెప్పనా? నీ మంచి కోరే బంధాలు కావచ్చు, నీకు మంచి చేసే బంధాలు కావచ్చు, ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం. నీ చెడు కోరే బంధాలు, నీకు చెడు చేసే బంధాలు, అవి ఎప్పుడూ కూడా చెత్తతో సమానం అని నిన్ను ఎప్పుడో వదిలేశాయి. కానీ నువ్వే వాటిని పట్టుకొని వేలాడుతూ ప్రతిరోజు వారి గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటున్నావు. కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపో. గతం నుంచి ఎక్కువగా ఆలోచిస్తే నీకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు, అసంతృప్తి తప్ప మరేమీ మిగలదు. నీకు ఒక ఉదాహరణ చెబుతాను. విషం అంటే ఏమిటో తెలుసా? మన తాహత్తుకు మించి ఏదైనా కానీ ఎక్కువైనా కూడా అది విషంతోనే సమానమవుతుంది. అది ఐశ్వర్యమైన, అధికారమైన, ఆకలైన, కోరికైన, ఆఖరికి సోమరితనమైన, ప్రేమైన, ద్వేషమైన, ఇలా ఏదైనా కానీ మన తాహతుకు మించి ఎక్కువగా ఆలోచించినా, లేదంటే మనకు అందని దాని గురించి పదే పదే కలలు కంటూ వాటి గురించి మితంగా ఆలోచిస్తూ మన దుఃఖానికి గురైనా సరే అదంతా కూడా విషంతోనే సమానమవుతుంది కదా. కాబట్టి నీకు ఇప్పటికే ఎంతో బాధ మిగిల్చినటువంటి వారి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచించి వారికి మరింత గుర్తింపు ఇచ్చేటువంటి అవసరం నీకు ఎప్పటికీ అసలు ఏమాత్రం లేదు. అలాగే ప్రతిరోజు కూడా వారి గురించి ఆలోచించవలసింది నటువంటి అవసరమే కూడా లేదు. వారు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉంటారు. అలాగే వారి అవసరం కోసం, అలాగే వారి ప్రతి పని కోసం నిన్ను బాగా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత వారికై వారే దూరమైపోయారు. పొగిడేవారు అందరూ కూడా ఆప్తులవ్వరు. అలాగే దానం చేసేవాళ్ళు అందరూ కూడా ధర్మాత్ములు కారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ప్రతీకారం తీర్చుకోవడం కోసం పొగిడేవారు ఉంటారు. అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు ఉంటారు. మొహమాటం కోసం దానం చేసేవారు కూడా ఉంటారు. అబద్ధాన్ని నమ్మడం చాలా తేలికైన పని, అది తెలుసుకోవడమే చాలా కష్టం. అలాగే చాలా సమయంలో కూడా కష్టపడుతుంది. అందుకే
పొగిడే వాళ్ళందరికీ కూడా పల్లకి కట్టనవసరం లేదు. దానం చేసే వాళ్ళందరికీ కూడా పట్టం కట్టనవసరం లేదు. ఇప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయి ఇన్ని రోజులకు గాను వారి ముసుగులో నుండి బయటకు పడిన తరువాత ఇప్పటికీ నీకు వారేమిటో, వారి మనస్తత్వం ఏమిటో, వారు ఎలాంటి అంటే చేసినటువంటి మోసం ఏమిటో పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇకనైనా జాగ్రత్త వహించు. జీవితంలో అలాంటి చీడ పురుగులను చాలామంది నీకు ఎదురు పడతారు. కాబట్టి అలాంటి వారితో ముందు ముందు రోజుల్లో కాస్త నువ్వు ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. అలాగే వారిని దాటుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నువ్వు జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. ఈ మాటలన్నీ చెప్పడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు, కానీ నీ మనసు కాస్త ఊరటైనా చెందే విధంగా ఈ బాబా ప్రయత్నిస్తాడు. మీకు తెలుసు కదా, ఎవరైనా కానీ మీ నమ్మకాన్ని కానీ లేదంటే మిమ్మల్ని కానీ అవమానించినప్పుడు, విచ్ఛిన్నం చెందినప్పుడు నీ మనసుకు మీకు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ భగవంతుడు ఉన్నాడు, ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు. వారికి తగ్గినటువంటి శిక్షను ఏదో ఒక రోజైతే తప్పకుండా అమలుపరుస్తాడు. గుర్తించుకో, నీకు న్యాయం జరిగేలా భగవంతుడు చూస్తారు. బాబా ఎప్పుడు ఇలాగే చెప్తాడు. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు అని అనుకోవద్దు. నిజమే, ఈ బాబా చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక అర్థం, పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ సందేశం నువ్వు వినిపించేలా చేస్తున్నావు. ఈ సందేశమైనా నేను చెప్పిన మాటలను అర్థం చేసుకుని అయినా సరే గతంలో గురించి మర్చిపోయి ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి, అలాగే జరగబోయేటువంటి మంచి జీవితం గురించి ఆలోచించాలి తప్ప ఎప్పుడూ కూడా నిన్ను వదిలేసిన వారి గురించో లేదంటే కనీసం నీకు మర్యాద ఇవ్వని వారి గురించో ఆలోచించి నీ మనసు విలువను, నీ విలువను నువ్వే తెలుసుకునేవాడిలాగా మిగిలిపోవద్దు. వారి విలువను మరింత పెంచేలాగా చేయొద్దు. నువ్వు నిన్ను నిజంగా గనుక కోరుకుంటే, నాపై నీకు నిజంగా భక్తి ఉంటే, అలాగే నాపై ఎనలేనటువంటి విశ్వాసం కలిగి ఉంటే గనుక ఉండాలి. నా మనసుపై, నా మాటలపై కూడా నీకు నమ్మకం ఉండాలి. అది చాలా సులభమైనటువంటి పద్ధతి. నిన్ను మోసం చేసిన వారు ఎందరు ఉన్నా కానీ, నిన్ను ఏడిపించడానికి 1000 మంది ఉన్నా కానీ నీకు మాత్రం ఎప్పుడూ నీకు తోడుగా నేనుంటాను. దేనికి కూడా నువ్వు చింతించిన అవసరం లేదు, కానీ భయపడని అవసరం లేదు. ఎప్పుడూ నీకు రాకుండా చూసుకుంటున్నాను. నువ్వు కోరుకున్నదంతా కూడా ఖచ్చితంగా నెరవేరేలా చేస్తాను.